హలో ఎవ్రీవన్. జూలై 21 ఈజ్ గురు పౌర్ణిమ. ఈరోజు గురువుని పూజించడం, గురువుకి గురుదక్షిణ సమర్పించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో నేను కూడా నా గురువుల్లో ఒకరికి వీడియో డెడికేట్ చేస్తున్నాను. హీ ఈజ్ నన్ అదర్ దాన్ ది గ్రేట్ ఆర్జీవి. అండ్ ఈ వీడియో ఎండింగ్లో ఆర్జీవి గారికి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాను. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ నా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ టైంలో కూడా నైట్ రామోయిజం ఎపిసోడ్స్ చూసిన తర్వాతే నిద్రపోయేవాడిని. సో ఆర్జీవీని వన్ ఆఫ్ మై గురూస్ అని ఎందుకు అంటున్నానంటే, గురు అనే వర్డ్కి మీనింగే చీకటిని తీసేసేది అని అర్థం. ఎనీథింగ్ విచ్ డిస్ట్రాయ్స్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ యువర్ గురు. మనం రోజు రకరకాల విషయాలు నేర్చుకుంటూ ఉంటాం, మనుషుల నుంచి, సిచ్యువేషన్స్ నుంచి, బుక్స్ నుంచి, యూట్యూబ్ నుంచి, మూవీస్ నుంచి, ఎక్సెట్రా. సో ఆల్ దోస్ సోర్సెస్ ఆర్ యువర్ గురూస్ అనమాట. అయినా ఆర్జీవీ కోసమే ఎందుకు వీడియో చేస్తున్నానంటే, అ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మై ఇగ్నోరెన్స్ ఈజ్ డిస్ట్రాయిడ్ బై ఆర్జీవీ అండ్ రామోయిజం ఎపిసోడ్స్. సో నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక 10,000 క్వశ్చన్స్ నా మైండ్లో ఉంటే, వాటిలో 2,000-3,000 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆర్జీవీ వారి వల్లే వచ్చాయి. సో ఐ హ్యావ్ టు గివ్ దట్ క్రెడిట్ టు హిమ్. సో థ్యాంక్ యూ ఆర్జీవీ గారు అండ్ ద టీమ్ ఆఫ్ రామోయిజం, స్వప్న గారు, ఎక్సెట్రా. సో మ్యాటర్ ఇక్కడితో అయిపోలేదు. ఆర్జీవీ అంటే ఇష్టమైనంత మాత్రాన ఆయన చెప్పిన అన్ని పాయింట్స్ని నేను అగ్రి చేస్తాను అని కాదు. కొన్నిటికి నా దగ్గర కౌంటర్ పాయింట్ ఉంటుంది. ఆర్జీవీ గారి లాంటి పర్సన్కి నాలాంటి వాడు ఒక ఇవ్వగలిగే గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అదొక సెన్స్ఫుల్ అండ్ వ్యాలిడ్ కౌంటర్ ఫర్ హిస్ ఒపీనియన్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. సో ఐఎమ్ అటెంప్టింగ్ టు గివ్ దాట్. సో కౌంటర్ నెంబర్ 1 ఏంటంటే, ఆయన ఒకసారి అడిగారు, రామాయణ మహాభారత కాలంలో ఉన్న టెక్నాలజీ ఇప్పుడు ఎందుకు లేదు అని. టు గివ్ ద కాంటెక్స్ట్, ఈ నేచర్ని కంట్రోల్ చేసి ఒక వెపన్గా యాక్టివేట్ చేయడం, ఇక్కడే ఉండి ఇంకెక్కడో ఉన్న పర్సన్ని వితౌట్ మీడియం కాంటాక్ట్ అవ్వడం, ఇలాంటి సూపర్ న్యాచురల్ స్టఫ్ ఎక్సెట్రా అనమాట. సో అలాంటి టెక్నాలజీ ఇప్పుడు ఎందుకు లేదు అని తన క్వశ్చన్. అయితే అలాంటి టెక్నాలజీ ఇప్పుడు ఎందుకు లేదు అనడానికి కొన్ని పాసిబుల్ రీజన్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ దమ్ ఈజ్ అపోకలిప్టిక్ ఈవెంట్స్. అపోకలిప్టిక్ ఈవెంట్స్ అంటే ఏవైనా ఉపద్రవాలు, సునామీలు, భూకంపాలు, ఆస్ట్రాయిడ్ భూమి మీద పడడం, ఏదైనా పాండమిక్స్ లాంటివి అనమాట. ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటివి కొన్ని హిస్టరీలో జరిగాయి. అలా జరిగినప్పుడు అప్పట్లో ఉన్న పాపులేషన్ మొత్తంలో ఆల్మోస్ట్ అందరూ చనిపోయి ఒక 5-10% పీపుల్ మిగిలారు. సో అలాంటి టైంలో ఈ టెక్నాలజీ లాస్ట్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజే ఒక ఆస్ట్రాయిడ్ పడి భూమి మీద ఉన్న ఇప్పుడున్న 700 crores పీపుల్లో ఒక 70 crore పీపుల్ మాత్రమే మిగిలారనుకోండి. అయితే నిన్నటి వరకు ఉన్న టెక్నాలజీ మొత్తంని ఈ 70 crore పీపుల్ రీస్టోర్ చేయగలరా అంటే నో. ఎందుకంటే మనం ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తున్నాం, మొబైల్ డివైజెస్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, కార్స్, బిల్డింగ్స్, ఎక్సెట్రా, వాట్ ఎవర్. వీటన్నిటిని మనం యూజ్ చేస్తున్నాం, కానీ మనం ఫ్రమ్ స్క్రాచ్ క్రియేట్ చేయగలమా అంటే దానికి క్యాపబుల్ అయిన పీపుల్ మనం కాదు. సో అలానే ఇట్లా మిగిలిపోయిన ఈ 5-10% పీపుల్ మళ్ళీ ఆ టెక్నాలజీ మొత్తాన్ని రీస్టోర్ చేయలేకపోయారు. సో మళ్ళీ వాళ్ళలోంచే ఈ మిగిలిపోయిన 70 crore పీపుల్ మళ్ళీ మన టెక్నాలజీని రీస్టోర్ చేసి మళ్ళీ వరల్డ్ని రన్ చేయాలి అంటే వాళ్ళలోంచే ఒక న్యూటన్ పుట్టాలి, ఐన్స్టైన్ పుట్టాలి, ఆర్యభట్ట, బరాహమిహిర, రామానుజ, ఎక్సెట్రా లాంటి వాళ్ళు పుట్టాలి. మళ్ళీ వాళ్ళు చేసే ఇన్వెన్షన్స్ వల్ల మళ్ళీ టెక్నాలజీ ఒక ట్రాక్ ఎక్కుతుంది. అండ్ ద సీక్వెన్స్ ఆఫ్ ఇన్వెన్షన్స్ ఆల్సో లీడ్స్ టు టెక్నాలజీ ఇన్ డిఫరెంట్ వేస్. ఐ మీన్, ఐన్స్టైన్ ముందు పుట్టి న్యూటన్ తర్వాత పుట్టుంటే ఇప్పుడు వరల్డ్ ఇంకోలా ఉండేది. సో అలా
ఎవరు ఫస్ట్ పుట్టారు, ఎవరు ఏ ఇన్వెన్షన్ చేశారు, ఆ ఇన్వెన్షన్ నుంచి ఇంకేం ఇన్వెన్షన్ దారి తీసుకున్నాయి అనే దాన్ని బట్టి టెక్నాలజీ డ్రైవ్ అవుతుంది. సో అలా అప్పట్లో ఉన్న ఆ టెక్నాలజీ ఇప్పుడు లేకపోవడానికి పాసిబుల్ రీజన్ ఒకటి ఇలాంటి అపోకలిప్టిక్ ఈవెంట్స్. ఇంకో రీజన్ ఏమై ఉండొచ్చు అంటే హ్యూమన్ కెపాసిటీ ఇన్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఉన్న హ్యూమన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ రీప్రొడక్షన్. బట్ ఒక 1-2 years తర్వాత, 1-2 thousand years తర్వాత సిచ్యువేషన్ అట్లా ఉండదు. ఇప్పుడు మనం కల్కి సినిమాలో చూసినట్టు, మ్యాడ్ మ్యాక్స్ సినిమాలో చూసినట్టు ఫర్టైల్ హ్యూమన్స్ స్కేర్స్ అయిపోతారు అనమాట. ఇప్పుడు మన ఐక్యూ ఒక 80 to 120 మధ్యలో ఉంటుంది. ఫ్యూచర్లో అది తగ్గిపోవచ్చు. ఇప్పుడు మన హైట్, వెయిట్, స్ట్రెంగ్త్, బాడీ ఫిజిక్స్ ఒకలా ఉంటాయి. ఫ్యూచర్లో అవి మారిపోవచ్చు. సో సిమిలర్లీ ప్రజెంట్ నుంచి మనం ఇప్పుడు బ్యాక్వర్డ్స్ ఇన్ టైం వెళ్తే వాళ్ళ ఐక్యూ, వాళ్ళ సైకలాజికల్ ఎబిలిటీ, వాళ్ళ స్ట్రెంగ్త్, ఇలాంటివన్నీ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అట్లా కూడా మనకి ఇప్పుడు ఆ టెక్నాలజీ క్యారీ ఫార్వర్డ్ చేసే బ్రెయినే లేదు కాబట్టి ఆ టెక్నాలజీ లాస్ట్ అయిపోయింది అనేది నా పాయింట్ అనమాట. సో రామాయణానికి, మహాభారతానికి కూడా కొంచెం టైం గ్యాప్ ఉంది కదా. సో ఆ టైంలో కూడా కొంత టెక్నాలజీ లాస్ట్ అయిపోయింది. రామాయణంలో ఉన్నవన్నీ మహాభారతంలో లేవు. సో ఇలా ఇప్పుడు కౌంటర్ నెంబర్ 1కి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, టెక్నాలజీ ఎందుకు లేకుండా పోయింది అని అంటే, ఇవి పాసిబుల్ 2 answers. వన్ ఈజ్ అపోకలిప్టిక్ ఈవెంట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇట్లా మన కెపాసిటీ, హ్యూమన్ బ్రెయిన్ కెపాసిటీ అనుకోవచ్చు, ఐక్యూ అనుకోవచ్చు, అది తగ్గిపోవడం. సో దట్స్ కౌంటర్ 1. అండ్ ఇంకొక డిస్కషన్లో ఆర్జీవి గారు ఏమన్నారంటే, ఏ కంట్రీ అయితే అన్ని రకాలుగా పవర్ఫుల్లో ఆ కంట్రీ దేవుడు పవర్ఫుల్ అని నేను అనుకుంటున్నాను అన్నాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు, ఆ దేవుడు ఈ దేవుడు అనడమే మిస్టేక్. బట్ స్టిల్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఫర్ సేక్ ఆఫ్ డిస్కషన్ అండర్ ఫ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ, సో అమెరికన్ పీపుల్ ప్రే చేసే గాడ్ మోస్ట్ పవర్ఫుల్ అని అన్నారనమాట. ఇక్కడ మనం ఇంకొక వేరియబుల్ కన్సిడర్ చేయాలి. అమెరికా ఈజ్ పవర్ఫుల్, అగ్రీడ్, బట్ వెన్ లాస్ట్ ఒక సెంచరీ చూసి అమెరికా ఈజ్ పవర్ఫుల్ దేర్ ఫోర్ క్రిస్టియానిటీ ఈజ్ పవర్ఫుల్ అని కంక్లూడ్ చేయడం ఇర్రేషనల్ అన్న ఫీలింగ్. సో ఇండియా కొన్ని thousands of yearsగా పవర్ఫుల్గా ఉంది, వరల్డ్ ట్రేడ్ని కంట్రోల్ చేసింది. సో అందువల్ల సనాతన ధర్మమే పవర్ఫుల్ అని చెప్పొచ్చుగా. సో ఆర్ అదర్వైజ్ ఫ్యూచర్లో ఇంకేదైనా కంట్రీ పవర్ఫుల్ అయిందనుకోండి, జపానో, చైనానో, సౌదీ అరేబియానో పవర్ఫుల్ కంట్రీ అయిందనుకోండి, అప్పుడు వాళ్ళ రిలీజన్ పవర్ఫుల్ అవుతుందా? సో పాయింట్ ఏంటంటే, కంట్రీ పవర్ఫుల్ అయినంత మాత్రాన రిలీజన్ మీద ఒక కంక్లూజన్కి రావడం ఈజ్ ఇన్వాలిడ్. సో దీస్ ఆర్ ద 2 counters ఫ్రమ్ మీ టు ఆర్జీవి. అండ్ నా ప్రైమ్ మోటో ఏంటంటే, ఆర్జీవి అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ హిస్ లిజనర్స్ లైక్ మీ, మనం ఒక మేజర్ సెక్టర్ ఆఫ్ నాలెడ్జ్ని రిజెక్ట్ చేస్తున్నాం జస్ట్ బికాస్ ఇట్స్ రిలేటెడ్ టు రిలీజన్, మైథాలజీ ఆర్ స్పిరిచువాలిటీ. దెర్ ఆర్ మెనీ మైండ్ బ్లోయింగ్ థింగ్స్ అండ్ ఇంక్రెడిబుల్ థింగ్స్ విచ్ సైన్స్ ఆల్సో అగ్రీస్. సో ఇలాంటి సబ్జెక్ట్స్ని ఓపెనింగ్లోనే రిజెక్ట్ చేయకుండా లెట్స్ ఎక్స్ప్లోర్ మోర్ లైక్ ఎనీ అదర్ సబ్జెక్ట్ వి డూ అన్నది నా పాయింట్ అన్నమాట. సో వన్ మోర్ క్వశ్చన్ టు ఆర్జీవి గారు ఈజ్, వరల్డ్ వార్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు రియలిస్టిక్గా అనిపించకపోతే మీరే వెళ్ళి ఓన్గా రీసెర్చ్ చేసి యాక్చువల్ స్టోరీ ఏంటో కనుక్కున్నారు. అదే మీరు చిన్నప్పుడు విన్న ఒక మైథాలజికల్ స్టోరీలో లూప్ హోల్స్ ఉన్నాయని అనిపించి యాక్చువల్ రీజన్ ఏంటి అని తెలుసుకోవడానికి ట్రై చేయలేదు. వై? సో జస్ట్ ఈ యాంగిల్లో లెట్స్ బీ క్యూరియస్ టుగెదర్ అనేది నా పాయింట్ అనమాట. సో దట్ వాజ్ ఆల్.
ఫర్ టుడే. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఆర్జీవీ నుంచి రెస్పాన్స్ వచ్చే వరకు వీడియో షేర్ చేయండి. 3 years తర్వాత వీడియో చేస్తున్నాను. కంటెంట్ ఉంది బట్ టైం లేదు. మీరు ఏదైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే చేయండి. అండ్ థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.